వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. ఈరోజు సూర్యలోక్ కాంప్లెక్స్లో INTUC జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అంబటి కృష్ణమూర్తి గారి బర్త్డే అంగరంగ వైభవంగా జరిగింది. శ్రమజీవుల అంకిత భావంతో నిరంతరము ప్రజల గుండెల్లో నిలిచే నాయకుడు అని పలువురు నాయకులు కొనియాడారు. అంబటి కృష్ణమూర్తి INTUC జాతీయ నాయకుడే కాదు, NTCకే హీరో లాంటివాడని అనేక మంది కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా JB రాజు, దైవజ్ఞ శర్మ, BC నాయకుడు నారగోని గారు పాల్గొన్నారు. జాతీయ ఉపాధ్యక్షులు మహేష్ భట్, కర్ణాటక ప్రెసిడెంట్ సుభాష్ దూడ్లే, ఐలయ్య, అమర్బాబు, నాగరాజు, దయానంద్, హైకోర్టు న్యాయవాదులు, INTUC మహిళా నాయకురాలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. అందరు సంతోషంగా ఉంటే కృప దయచేయండి. ఎవ్వరి మనసులో ఏ విధమైనటువంటి కల్మషం గాని, ఏ విషయమైన దుఃఖం గాని, వేదన గాని, అనారోగ్యం గాని ఉంటే తీసివేసి సంతోష ఆనందాలతో నింపండి. ఇన్ని సంవత్సరాలు నీ బిడ్డల్ని కాపాడిన అనేక సందర్భాల్లో, అనేక క్లిష్ట పరిస్థితుల్లో మీరు లేవనెత్తినారు, జ్ఞానం ఇచ్చినారు, నాయకత్వం ఇచ్చినారు. మీకు వందనాలు. ఇంకా పైకి ఎదుగుటకు నీ కృప దయచేయండి. అనేకులకు సహాయం చేయ విధంగా ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి సంబంధికులకు, దగ్గరి వారికి, దూరం వారికి అందరికీ సహాయకరంగా ఉండి మేము ఐక్యమత్యంగా ఒకరికొరకొకరము ప్రేమతో ముందుకు సాగుతా కృప దయచేయండి. ఆశీర్వాదాలు దయచేయండి. లాంగ్ లైఫ్ నాయన, గొప్ప ఆయుష్తో నింపండి. అనేక బర్త్డేలు జరుపుకోవడానికి కృప దయచేయండి. నీ అతని భయభక్తితో ముందుకు సాగుతా కృప దయచేయండి. అమ్మగారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఇద్దరు ఐక్యమత్యంగా ఒకే పట్టుదలతో ముందుకు సాగుటకు వారి నుండి అనేకులకు నీ ఆశీర్వాదం అందుటకు నీ కృప దయచేయమని వేదికను కలిసిన పెద్దలందరికీ ఆయన వారి వారి కుటుంబాలను నీ సన్నిధానంలో అప్పచెప్తూ ఈ కార్యక్రమం గంభీరంగా జరగటం నీ కృప దయచేయండి. గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కార్మిక సమాజంతో పాటు దళిత పీడిత వర్గాలకు తన జీవితాన్ని అంకితం చేసే అనేక మంది సామాజిక ఉద్యమకారులను నిరంతరం తయారు చేస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక అవినీతి లోటుపాట్లకి సవిష్టం ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు కృష్ణమూర్తి అన్న గారికి శుభా అదృష్టం ఏముంటుందంటే ఆయన ఎలా పోయారు మళ్లీ వచ్చేసి తిరిగి ఆయన్ని ఇక్కడ ఆవిష్కరించి మళ్లీ హెలికాప్టర్లో రకరకాలుగా ఎలక్షన్ క్యాంపెయిన్లో తీస్తే ఆ కార్యక్రమం కూడా మేము ప్రాక్టికల్ గా చేస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా అందరిది. సో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ముఖ్యమంత్రి వరకు కూడా అందరినీ సినీ నటులు అందరూ కూడా అనుకరిస్తాను. రాజశేఖర రెడ్డి గారు దిగట్టు వస్తున్నాను. నమస్తే చెల్లమ్మ, నమస్తే తమ్ముడు, నమస్తే అక్కయ్య, నమస్తే నమస్తే నమస్తే. రెండు రెండుబెట్ట రాజరాజశ్రీ కామరామటి వారు ఎక్కడ చూసినా కొయ్ కొయ్ కొయ్. చంద్రబాబు, నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడాలి చంద్రబాబు. ఈ అధికారంలో మేము ఉన్నట్ట నువ్వు ఉన్నట్ట చంద్రబాబు. నమస్తే చెల్లమ్మ, నమస్తే తమ్ముడు, నమస్తే అక్కయ్య. ఇక్కడ రాజకీయ నాయకులు ఎక్కువన్నారు కాబట్టి సరదాగా అధ్యక్ష కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం ఉంటారు తప్ప గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం 2 రూపాయలు ఖర్చు చేశారు అధ్యక్ష. ఇతగాడేమో జన్మభూమి అంటారు. అమర్బాబు గారు కూడా వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక సదస్సులు, సమావేశాలు, ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ గార్ల యొక్క ఆలోచన విధానంతో
ఈ సమాజాన్ని మార్చాలి, మనం అధికారంలోకి రావాలి అనే కాన్సెప్ట్ తోటి బలంగా బలంగా ఈ తెలంగాణ జిల్లాల్లో మండలాన్ని కూడా కొన్ని నియోజకవర్గాలకు కూడా వచ్చినటువంటి వ్యక్తి, మంచి సౌమ్యుడు, మరి బడుగు బలహీన వర్గాల మీద పేదల మీద ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. అంతకు ముందే మరి అజయ్ భారత్ అని చెప్పి ఒక రాజకీయ పార్టీని పెట్టి ఎక్కువ టికెట్లు 99% ఎమ్మెల్యే టికెట్లను మరి బడుగు బలహీన వర్గాలకు పేద వర్గాలకే పంపిణీ చేసినటువంటి వ్యక్తి, కాన్సెప్ట్ కలిగినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి మరి ఈ రోజు మన మధ్యలో మరి ఇప్పటికి కూడా ఒక యువకుల్లాగానే కనిపిస్తున్నాడు. కాబట్టి ఇంకా ప్రజలలోకి వెళ్లి ఇంకా ఆయన నిర్వర్తించాల్సినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా మార్పు కోసం ఉద్యమించాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైంది. ఎందుకనంటే ప్రజాస్వామ్యము అనంటే ఈ దేశంలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు మరి రాజ్యాధికారంలో గాని, ఆర్థిక అధికారంలో గాని, సామాజిక రంగంలో గాని సమాన వాటా లభించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో మరి మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళు కోరుకున్నటువంటి రాజ్యము పరిపాలన ఇంకా రానటువంటి పరిస్థితి ఉంది. ఆ రాజకీయ అసమానతలు కొనసాగుతున్నాయి. కొన్ని వర్గాలు కొన్ని కులాలే ఏకఛత్రాధిపత్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఇంకా వెనుకబాటుతనంలోనే ఉన్నారు. ఓట్లు వేసేవారుగానే ఉన్నారు, జెండాలను మోసేవారిగానే ఉన్నారు, కుల వృత్తులలోనే ఉన్నారు, రాజకీయ బానిసత్వంలోనే ఉన్నారు. వాళ్ళు ఇంకా అసెంబ్లీలోకి అడుగు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు సామాజిక రంగమే ఓపెన్ చేయబడింది. అంటే రోడ్డు మీద నడవగలుగుతున్నాము, బట్టలు వేసుకోగలుగుతున్నాము, అగ్రకులాలతోటి కూడా తిరగగలుగుతున్నాము. మరి మొత్తం ఏంటంటే గతంలో లేనటువంటి గుడులు బడులలోకి మనం ప్రవేశించగలుగుతున్నాము. కానీ ఇవాళ ప్రవేశించని రంగం కూడా ఒకటి ఉంది. ఇవాళ బడుగు బలహీన వర్గాలు అసెంబ్లీలోకి ప్రవేశం లేదు. బీసీలలో చాలా కులాలకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రవేశించే పరిస్థితి లేదు. అంటే రాజకీయ రంగం ఇంకా మూతపడే ఉంది. రాజకీయ రంగము అనేది కొన్ని వర్గాల చేతుల్లోనే ఉంది. మరి అంబటి కృష్ణమూర్తి గారు బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఈ బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవం కోసం, రాజ్యాధికారం కోసం బలంగా పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బడుగు బలహీన వర్గాల వాయిస్ బలంగా ఉంది. ఒకవైపు ఐఎన్టీయూసీ ఉద్యమంలో ఉంటూనే మరొక వైపు మళ్లీ నాతో గతంలో ఏ విధంగానైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేయడానికి తిరిగాడో మళ్లీ ఆ విధంగా మళ్లీ భుజంగా వచ్చిన వాళ్ళంతా కూడా నాయకులున్నారు, ముఖ్యమైన కార్యకర్తలు ఉన్నారు, సంఘాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, సిద్ధాంతకర్తలు కూడా ఇక్కడే ఉన్నారు. ఇంతమంది అంబటి కృష్ణమూర్తి గారి బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి మీరంతా వచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ నేను కూడా ఆయనకి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు 2 మీటింగ్స్ ఉన్నాయి. ఒకటి వెన్నెల ఒక ప్రోగ్రాం గదర్ గారి కూతురు ఫోన్ చేస్తానే ఉన్నారు వాళ్ళు. అలాగే మరొకటి శంషాబాద్ దగ్గర ఉంది, అక్కడికి వెళ్లవలసి ఉంది కాబట్టి ముందుగా నేను మాట్లాడిస్తున్నాను. లేకపోతే చివరి వరకు కూర్చునే వ్యక్తిని. అంత అభిమానం నాకు అంబటి కృష్ణమూర్తి గారు అంటే. అంబటి కృష్ణమూర్తి గారు కొద్ది కాలం నుంచే తెలిసినప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి, కొద్ది కాలం అంటే ఆ కొద్ది కాలం నుంచే తెలిసినప్పటికీ కూడా ఆయన గురించి, ఆయన చేస్తున్న కార్యక్రమాలు, ఆయన ఏదైతే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడో, కార్మిక ఉద్యమాన్ని ఎంత బలమైన నాయకత్వంలో నడిపిస్తున్నాడో, ఎంత నీతి నిజాయితీతో నడుపుతున్నాడో, ఎంత కమిట్మెంట్ తోటి అది పనిచేస్తున్నాడో, మా మిత్రులు మరి ఆయన కూడా కార్మిక నాయకులే. దయానంద్ గారి ద్వారా ఎప్పుడు అంతకుముందు కూడా తెలుసుకుంటా ఉండేవాడిని, తరచూ చెప్తా ఉండేవాడు అంబటి కృష్ణమూర్తి గారు, అంబటి కృష్ణమూర్తి గారు అని. తర్వాత కొన్ని సందర్భాలలో మరి ఆ సభల్లో కూడా నేను పాల్గొనడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏమంటే ఆయన జాతీయ నాయకుడు అవునా కాదా
ఆయన నడుపుతున్నది అసలైన సంఘమా కాదా, మేమే అసలైన సంఘ నాయకులము అని చెప్పుకున్న వాళ్ళు ఎంతవరకు కరెక్టు? వాళ్ళు చేస్తుండవచ్చు, నేను కాదనలేదు. కానీ మీరే చేయాలా? 90 సంవత్సరాలు పైబడిపోయినప్పటికీ కూడా నేనే చేయాలన్న ఎంత తప్పని. ముందుకు యువత వస్తుంది, ఇంకా ఆయన యువకుడిగానే ఉన్నాడు. ఆయన ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ రాంచీలోది నేను చాలా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. 20,000 మంది, పేపర్లో వచ్చింది, ఆయన చెప్పింది కాదు నాకు, 20,000 మంది రాంచీలో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ పెట్టి విజయకేతని పక్కని మనం కూడా మన వాయిస్ రేజ్ చేయవలసిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నాకు 2 మీటింగ్స్ ఉన్నాయి. మరి ఎందుకు ఈ దాడి జరిగిందన్న దాని మీద నేను అది పేపర్లో చెప్పాను. ఎందుకు దాడి చేశారంటే సింగరేణి చాలా మరి ఒకప్పుడు 1,00,000 మంది ఉండేవారు, ఇప్పుడు 60,000-70,000 మంది ఉన్నట్టున్నారు. సింగరేణి ఆ కార్మికుల సమస్యలు INTUs అని చెప్పుకునే వాళ్ళు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ INTUC కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఉన్న INTUC ఎప్పుడైతే సింగరేణి కార్మికుల సమస్యలు పట్టించుకోవడం మొదలుపెట్టిందో, వాళ్ళ గురించి కూడా మేము పోరాటం చేస్తాం, వాళ్ళ హక్కుల గురించి అన్నదో అసూయతోటి రగిలిపోయారు. వీళ్ళు గాని ఎంటర్ అయితే మనకు స్థానం లేకుండా పోతుందనే భయం వాళ్ళలో వచ్చి దాడి చేయించారు, రౌడీల చేత దాడి చేయించారంటే ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తున్నారో మనమంతా కూడా నేను కూడా మా సంఘం తరఫున కూడా దళిత చాలా మంది మా మిత్రులు వచ్చారు, దళిత మిత్రులు, వాళ్ళ తరఫున అందరి తరఫున కూడా నేను పూర్తిగా దీన్ని ఖండం చేస్తున్నాను. మళ్ళా అటువంటి జరగకుండా కూడా ఒక హెచ్చరిక మనం అందరూ చేయవలసి ఉంది. పోరాటాన్ని మరి బలోపేతం చేసినటువంటి వ్యక్తి, ముందుకు తీసుకెళ్లాలి ఈ పోరాటాన్ని. కార్మిక శక్తి లేకుండా ఈ దేశంలో అసలు ఆర్థిక వ్యవస్థే నిలబడదు. కార్పొరేట్ సెక్టర్ వల్ల ఆర్థిక వ్యవస్థ నిలబడింది కాదు. వాడి దగ్గర డబ్బులు వచ్చేమో గానీ ఆ డబ్బు కూడా దోపిడీ ద్వారా వచ్చిన డబ్బని మనకందరికీ కూడా తెలుసు. ఈ కార్మికులు ఎవరైతే తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశ సంపదను సృష్టిస్తున్నారో ఆ వర్గాలకు కనీస అవసరాలు లేనటువంటి పరిస్థితిలో కొంతకాలం బానిసలుగానే బ్రతికారు కార్మిక వర్గం అంతా కూడా. ఇందాక మిత్రులు నారాయణ గారు చెప్పినట్టు లోఖండే వచ్చారు, ఆయన పోరాటాన్ని ప్రారంభించారు, ప్రారంభకులే ఆ రోజుల్లోనే. తర్వాత అంబేద్కర్ గారు వచ్చారు. అంబేద్కర్ గారు పోరాటం చేయడమే కాదు, ఆయన ఎప్పుడైతే వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్ అయ్యాడో మొట్టమొదటిసారిగా 8 గంటలు పని మించి వీళ్ళ చేత చేయించడానికి వీలు లేదని ఒక చట్టాన్ని, ఫ్యాక్టరీ చట్టాన్ని తీసుకొచ్చాడు. స్వతంత్రం రాకముందే 8 గంటల పని దినాలకి పరిమితం చేశాడు ఆయన. 18 గంటలు 16 గంటలు కూడా పని తీసుకుంటూ దోపిడీ ఏదైతే జరుగుతుందో కార్మిక వర్గ దోపిడీని అరికట్టడానికి ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చి 8 గంటల పని దినాలు ఇచ్చినటువంటి మహనీయుడు, మరి చట్ట ప్రకారంగా ఇచ్చినటువంటి మహనీయుడు హక్కుగా బాబాసాహెబ్ అంబేద్కర్ అని నేను అప్పుడప్పుడు చెప్తూ మా షెడ్యూల్ కులాల ఆర్టీసీ గాని ఎక్కడన్నా మీటింగ్ లో నేను చెప్తా ఉంటాను. మీరు ఎవరెవరో ఫోటోలు పెట్టుకుంటా ఉంటారు మీ ఆఫీసులో, కానీ మీరు పెట్టుకోవాల్సిన మరొక ముఖ్య వ్యక్తి, అసలైన వ్యక్తి ఎవరున్నారో, హక్కులు ఇచ్చినటువంటి వ్యక్తి, అసలైనటువంటి మీకు మీ సంక్షేమం గురించి చేసినటువంటి వ్యక్తి ఆయనే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన బొమ్మ ఎందుకు పెట్టుకోరు? 8 గంటల పని దినాలు చట్ట ప్రకారంగా ఇచ్చినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఎందుకు గుర్తించరు మీరని నేను పదే కూడా చెప్తా ఉంటాను. 8 గంటల పని, ఇంకా చాలా వెల్ఫేర్ సంక్షేమం ఎన్నైతే ఉన్నాయో హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మైనింగ్ లో కానీ చాలా శ్రద్ధ తీసుకున్నాడు. మైనింగ్ విషయంలో ధన్బాద్ లో
వర్కర్తో పాటు కిందకెళ్ళిపోయాడు. అప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేవు. కిందకెళ్ళి అక్కడ ఏం పని చేస్తున్నారు, అక్కడ లేడీస్ కూడా పనిచేస్తుంటే ఆడవాళ్ళని చూసి ఆయన కన్నీరు పెట్టుకున్నాడు. ఇదేంటి, ఆడపిల్లలు ఇక్కడ పనిచేయడం ఏంటి, ఇది మరీ దారుణమైన విషయమని వాళ్ళ కింద కాదు పైన వర్క్ ఇవ్వాలి తప్పించి అండర్ గ్రౌండ్ లో ఇవ్వడానికి వీల్లేదని కూడా ఆయన చట్టంలో ఒక అంశంగా పెట్టాడు. అదే కాదు, వాళ్ళు ప్రెగ్నెంట్ అయి డెలివరీ నా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నన్ను ముందుగా మాట్లాడించే అవకాశం ఇచ్చినటువంటి మా కిరణ్ పోకాల గారికి, దాన్ని సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇదిగో మా స్త్రీ మహిళా మండలి కూడా వచ్చారు. వాళ్ళు ఉంటేనే ద్వారా సన్మానిస్తారు, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తారు. శాంత్ రాజన్న గారు వారు కూడా ఈరోజు ఐఎన్టీయూసీ నుంచి ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోతారు. చనిపోయినప్పుడేమో మనం అంతా డెత్ అంటాం. బిట్వీన్ బర్త్ అండ్ డెత్, బర్త్ అన్నప్పుడేమో బి, డెత్ అన్నప్పుడేమో డి. ఈ బర్త్ అండ్ డెత్ మధ్యలో ఉన్న లెటర్ ఒకటి ఉన్నది మనకు, అది సి. ఆ సి అనేది మన ఒక జీవితం అన్నమాట. ఆ జీవితంగా మనం చేయాల్సినవి, మనలో కల్టివేట్, మనలో అవి తెచ్చుకోవాల్సిన క్వాలిటీస్ గురించి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. సో ఈ రోజు బర్త్డే కనుక ఓన్లీ బర్త్డే గురించే మాట్లాడదాం, రాజకీయాలు కాకుండా మన బర్త్డేకి సంబంధించి మనలో ఉండాల్సిన కొన్ని లక్షణాలు. చాలా మంది నాగరాజు గారు ప్రతి ఒక్కరికి, అదేవిధంగా వేదిక కింద ఉన్న అతిథి మహారాజులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ఎన్నో జన్మదినం అన్న చెప్పలేదు, 100 జన్మదినం. ఓకే, తెలవదనే పెట్టేసి. అయితే నాకు ఐఎన్టీయూసీ అంబటకృష్ణ అన్న గురించి గత 20 సంవత్సరాలుగా పరిచయం ఉంది. వారు ఎప్పుడు కూడా చాలా మంచి ఒక నాయకుడు. ఆయనే 10 మందికి సహాయపడాలి, 10 మందికి మనం మన జీవితాన్ని అంకితం చేయాలి అని చెబుతూ ఎప్పుడు కూడా ఆయన మితంగా మాట్లాడుతూ ఎక్కువ పనిచేసే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి మన అంబటి కృష్ణమూర్తి. అది అందరికీ రాదు ఆ క్యారెక్టర్. ప్రతి ఒక్కరికి ఏ రోజు ఎప్పుడు కష్టం వచ్చినా ఆయన అందులోనే ఉంటాడు. ఈ మధ్య కాలంలో అనేక విషయాలు వస్తున్నాయి. అంబటి కృష్ణమూర్తి అన్నటువంటి చేస్తున్నటువంటి పని విధానం సహించగా, పని పాట లేక అక్కడ వాళ్ళ ఉంటూ పేరును వాడుకుంటూ చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే విధంగా గత 93 సంవత్సరాలుగా ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఇలా కాదు, పని చేయాలి మనము అనే ఉద్దేశంతో ఈ ఐఎన్టీయూసీ రేపలు ప్రారంభించి ఈ రోజు లక్షలాది మందికి సేవ చేస్తున్న వ్యక్తి మన అంబటి కృష్ణమూర్తి. సో అది ఇది సంస్థ మనది, ఒరిజినల్ వాళ్ళది కాదు. వాళ్ళు కేవలం అలా పెట్టుకొని వాళ్ళు నడిపించుకుంటూ తప్పితే మనం నిజమైన పని చేస్తున్నాం. కార్మికుల దగ్గరికి మనం వెళ్తున్నాము, మనం చేస్తున్నాం. ఈ మధ్య కూడా అన్న మీద దాడి జరిగింది. ఇప్పుడు వాళ్ళు మన మీద దాడి జరుగుతుంది కాదు, ఈరోజు ప్రజలు చూస్తున్నారు. ప్రజలు మనం వాళ్ళ మీద దాడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం చెయ్యరు, చెయ్యకుండా వాళ్ళు కేవలం పేరు తీసుకోవాలి. ఇప్పుడు కృష్ణమూర్తి లాంటి వాళ్ళు అనుకుంటున్నారు ఆయనకు ఎవరు లేదని, కానీ ఆయన వెనుకాల లక్షలాది మంది లేదని మీరు అందరికీ తెలిసిన విషయమే. కనుక దానికి ఎటువంటి చేయాల్సిన అవసరం లేదు. అనేకమైనటువంటి వాళ్ళ మీద కూడా మనం కేసులు పెడుతున్నాం. హైకోర్టులో కూడా మీరు కేసులు మూవ్ చేయడం జరిగింది. మనం దాడి చెప్పారు, దాన్ని అందరం మనం ఖండించినాము. ఇప్పుడు వాళ్ళు మనల్ని చూసి భయపడుతున్నారు, వాళ్ళు మనం చూసి భయపడరు కాదు. ఇంకా ఇది నిజమైన సంస్థ. ఈ సంస్థ ఇంకా ముందుకు మనం చేసుకోవాలి. మనం పెద్ద మీటింగ్లు పెట్టుకోవాలని చెప్తూ అందరికీ సూచిస్తున్నా. అన్న మీరు ఎంబడి మేము ఉంటాము, ఎల్లకాలం మేము ఉంటామని మీరు చెప్తున్నా. మనకు నిజమైన సంస్థ ఆయన కాపాడాల్సిన అవసరం, వాళ్ళు దాక్కునే పరిస్థితి వస్తారు. మనం కాదు, మనం ఈరోజు దురక్షణంలో ముందు వెళ్తున్నాము. అవసరంగా డీజీపీ దగ్గరికి వెళ్తున్నాం. మనము ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనం ఏదైతే చేశారో, నిర్ణయం చేశారో వాళ్ళకి అగెన్స్ట్ కూడా కేసులు. దినోత్సవం శుభాకాంక్షలు. మరి వారు ఎల్లకాలము ప్రతి సంవత్సరం ఇలాగనే జరుపుకుంటూనే ఉండాలని వాళ్ళ కుటుంబానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మరి ఇక్కడ వచ్చిన అన్నదమ్ములు అక్క చెల్లెలు దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా మా అంబాటి కృష్ణమూర్తి గారు డైనమిక్ లీడర్, మరి ఏ ఆపద వచ్చినా మంచి నాయకుడు, ఎప్పుడు సగం రాత్రి తలుపు కొట్టినా పిలిచే వ్యక్తి, మరి అన్ని విధాలుగా మన తోటి అందుబాటులో ఉండే నాయకుడు అంబాటి కృష్ణమూర్తి గారికి, మరి దయాన గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంబటి కృష్ణన్న గారికి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదే కాకుండా మన ఐఎన్టీసీ కూడా పెద్దగా కావాలి, గుర్తించాలి. ఇది వేరే వాళ్ళది కాదు, ఇది మనది, మనమని ముందడిగేయాలి. జయశాలుగా నడిపించుకొని మనం ముందడిగేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మనందరికీ కావాల్సిన వ్యక్తి అంబాటి కృష్ణమూర్తి అన్న గారు. వారి యొక్క బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చిన వారందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరి జన్మదినం జరుపుకుంటున్నాం. ఈరోజు అన్నగారికి ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలా భగవంతుని కోరుకుంటాం. గాడ్ బ్లెస్ యూ అన్నగారికి. మరి దేవుడు ఎల్లవేళగా ఇక జన్మదినాలు జరుపుకోవాలని, వారికి తోడు వారి సతీమణి గారు కూడా మరి ముందుకు పోతున్నటువంటి ఐఎన్టీసీ కార్యక్రమాల్లో మరి మనందరం వారికి తోడుగా ఉండి, ఏదైతే ఐఎన్టీసీ యొక్క ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నటువంటి మరి వేదిక మీద నుండి వారికి బృందం, ఐఎన్టీసీ బృందం కూడా మనము వారికి అండగా ఉంటూ రాబోయే నెక్స్ట్ మన అంబాటి కృష్ణమూర్తి గారి జన్మదిన అంటే ఆయన జన్మదినం 29 రాష్ట్రాల్లో టోటల్ ఇప్పుడున్న 30 లక్షల మంది ఐఎన్టీసీ కార్మికులకు వచ్చే ఆయన జన్మదిన శుభాకాంక్షలకి బ్రహ్మాండంగా రవీంద్రనాథ్ గారిని ఉద్యమ నాయకుడు, మరి యువ నాయకుడు, మరి అనేక పోరాటాలు చేసినటువంటి మా పోకల కిరణాన్నకి, మరి అదేవిధంగా అడ్వకేట్ గారికి, అదేవిధంగా మరి మీ అందరికీ తెలుసు చాలా సీనియర్ మోస్ట్ మరి దయానందన్ గారు, ఆయన ప్రతి మీటింగ్ లో ఆయన స్పీచ్ ఉంటది. అటువంటి నాయకుడు మా దయానందన్న, అదేవిధంగా ఐలయ్య గారు, అదేవిధంగా మరి జేమ్స్ గారు, మరి అందరికీ పేరు పేరున వచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మరి మనమందరం కూడా చాలా గొప్పగా మరి అంబాటి కృష్ణమూర్తి గారు, డాక్టర్ అంబాటి కృష్ణమూర్తి గారి జన్మదినాన్ని మనం జరిపించుకోవడానికి మనమందరం రావటము, మరి వారికి మరి ఇటువంటి జన్మదినాలు మరి ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని నేను కోరుకుంటూ, మరి మా వదినమ్మ కూడా మరి అన్నగారికి తోడు ఉంటూ మరి అనేక కార్యక్రమాల్లో మరి వదినమ్మ కూడా సహకరిస్తున్నందుకు ఆమెకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇందాక మన మైనార్టీ నాయకులు చెప్పినట్టుగా నా మనసులో ఉంది ఇటువంటి జన్మ దినాన్ని మరి రాబోయే సంవత్సరం మరి జీడిమెట్ల కాదు, ఆల్ ఇండియాలో ఢిల్లీలో ఒక 2000 మందితో మనం ఆయన జన్మదినాన్ని చూడబోతున్నాం. ఎందుకంటే మన సత్తా ఏందో మరి చూపించడానికి మనం ఖచ్చితంగా మరి మనము అక్కడ జనాలు, మన అన్న అభిమానులు, మరి కార్మికులు, కర్షకులు, నాయకులు అందరం కలిసిపోయి మరి మన రాజధానిలో మరి ఢిల్లీలో మనం మంచి ఘనంగా మరి రాబోయే జన్మదినాన్ని మనం జరుపుకోవాలని చెప్పి మరి దానికి నేను ముందుంటానని చెప్పి మరి తెలియజేస్తూ, మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి కిరణ్ గారికి నమస్కారాలు. మా ముందున్న మీకు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే హ్యాపీ బర్త్డే టు అంబాటి కృష్ణమూర్తి అన్న. 63 ఇయర్ మంచిగా పోవాలని చెప్పి కోరుకుంటూ వి విల్ డూ అవర్ వర్క్ అండ్ టుగెదర్లీ విల్ డూ ఇట్. అందరూ కలిసి దీన్ని ఇచ్చేస్తే ఐఎన్టీసీ పేరును మంచిగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. యూనిట్ గా ఉండి
స్వార్థం లేకుండా అవసరం ఉన్నట్టు హెల్ప్ చేయాలని నా ఉద్దేశం. అంబాటి అన్నారు అదే ఉద్దేశం, కలిసి పనిచేయాలని చూస్తున్నాం. వి వాంట్ సర్వ్ ద పీపుల్ హు ఆర్ సఫరింగ్. దట్స్ ఆల్. బాలకృష్ణ గారు లేదు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అంటే విలన్ కూడా ఉంటాడు, బఫూన్ కూడా ఉంటాడు, అదే సైడ్ యాక్టర్స్ కూడా ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే మనము కార్మిక వర్గం దృక్పథంతో పని చేస్తూ పోతుంటామో యజమానులు ఎప్పుడు వ్యతిరేకమవుతారు. యజమానులతో వాళ్ళు కార్మిక హక్కులని ముక్తం చేసేటటువంటి అనేకమైనటువంటి విలన్లు కూడా తయారవుతారు. దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ దేశంలో లోకల్య గారు మొట్టమొదట ఈ తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక వర్గము ఆయనకి ఎప్పుడు కూడా ఆయనకి ఆరాధ్య దైవంగా చూస్తుంది. లోకల్య గారు ఈరోజు అదే ఆదివారం సెలవు ఇవ్వటమే కాకుండా కార్మిక ఉద్యమానికి భారతదేశంలోనే మొట్టమొదట అంకురార్పణ చేశారు. డాంగే గారు చేయొచ్చు, లేకపోతే అనేక మంది మహనీయులు చేయొచ్చు. కానీ ఇక్కడ పరసా సత్యనారాయణ గారి నిన్ననే వర్ధంతైంది. కాబట్టి అనేక మంది కుమరయ్య గారు, అనేక మంది యోధులు కార్మిక వర్గం నుంచి పోరాటం చేశారు. చేస్తున్నా డాలర్ ఎమ్మెల్యే అయ్యేటోడు, ఒక అంబానీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేటోడు, ధనం అంటే అనేక మంది మార్వాడీలు మరి కార్పొరేటర్స్ అయ్యేటోడు. ధనం అనేది ఒక భాగమైన మనం చేస్తున్నా ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైతే కార్మిక ఉద్యమంలో ఆ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ముఖ్యంగా వేరమ్మ వచ్చింది, సుజీ వేరమ్మ ఉన్నదా, పీకే ఉష అయిపోయిందా, వాళ్ళందరూ వేరు చాలా మంది వాళ్ళ సమస్యల మీద వచ్చారు. మొట్టమొదటి కార్మిక ఉద్యమం అంటే కార్మిక హక్కులను ముక్తం చేసుకుని పబ్బం నడిపేటటువంటి దళారీ నాయకులు కానీ దళారీ సంఘాలు కానీ విముక్తి కలిగించి కార్మికుల శ్రేయస్సు, కార్మిక చట్టాలే ఒక మరి ధ్యేయంగా మార్గంగా మనం ఈ రోజు నుంచి క్రమశిక్షణతో ప్రమాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ కోటి ఎకరాల మీద ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలని యజమానులకు అనుకూలంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా, అంబానీ అదానీ మార్వాడీలకి అనుకూలంగా చేసింది. ఈరోజు కార్మికుల్ని ఎప్పుడన్నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, ఎప్పుడన్నా తీయొచ్చు. కాబట్టి వివిధ రంగాలు ఉన్నటువంటి హైదరాబాద్ నగరం ఏదైతుందో అంతర్జాతీయంగా ఇది అభివృద్ధి చెందినటువంటి దేశం. ఇది ఒక దేశం మీద ఏర్పడుతుంది, ఒక రాష్ట్రంలో కాదు. ఈ హైదరాబాద్ ఇంటర్నేషనల్ డాష్ అయిపోతుంది. దోకా చేసిన వ్యక్తి కాదు ఆయన, చాలా సామ్యవాది. సికింద్రాబాద్ లష్కర్లో కృష్ణమూర్తి గారి ఆత్మీయ తల్లి దయానంద గారికి, సంజయ్ అమ్మగారికి, ఇద్దరికి దంపతులు చేస్తున్నారు. కొంచెం పక్కన జరగండి మిగిలిన వాళ్ళు. గొప్ప ఆత్మశక్తితో ముందుకు సాగుతుంది. ఇద్దరు కలిసి అనేకులు శాంతి సమాధానాలు వారికి నేర్పించడానికి అభిషేకం పెట్టడానికి దయచేయండి. సదానులో అడిగి పెట్టుకుంటే వచ్చిన వాళ్ళకి అవకాశం వస్తుంది. దయచేసి అనంతరం సినిమా 63వ దినోత్సవం చేసుకుంటూ మన రేపొద్దున రాబోయే కాలంలో 3500 కంపెనీలు గవర్నమెంట్ ఇండస్ట్రీలు ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కార్మికులకు అందుబాటులో ఉండాలని నేను కోరుతున్నా. ప్రతి నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మన అమర్బాబు గారు మన పిలిపించిన దానికి ఢిల్లీలో ఈ కార్యక్రమం చేయాలని నా ధన్యవాదాలు తెలుస్తూ అందరికీ సెలవు. మీరు అడుకోండి. కార్మికుల ఐక్యత, ఉమ్మడి కృష్ణ నాయకత్వం. అంబడి కృష్ణమూర్తి అన్న నాయకత్వం. ఐఎన్టీసీ మేడం నిలిపించినప్పుడు సపోర్ట్ కొట్టాలి మనం. కొట్టండి. కొట్టండి.
రాముడికి హనుమంతుడి గారు इधर देखिए थैंक यू दयानंद अన్న దయానంద్ బ్రదర్ ఇగో ఇటు చూడు దయానంద్ సార్ ఇటు చూడండి తీసిందా హాయ్ మేడం గారు బయట సార్ దా స్వాగతం దేవ్ లక్ష్మీ పార్వతి మేడం థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ అమ్మా కృష్ణనా చేసి మొదటగా ఈ ప్రారంభం చేసిన సమావేశం అద్భుతంగా ఆనందంగా ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాల్గొని ఉన్నారు కాబట్టి నేను మనసారా అందరిని అభినందిస్తున్నారు. అలాగే మహిళా నాయకురాలు మా నర్సేటి జ్యోతి గారు, లలితమ్మ గారు, అనేక మంది మహిళా నాయకులు కూడా వచ్చి నన్ను ఆశీర్వదించి ఆనందంతో, చిత్ర గారు, శైలజ మేడం గారు, ఆమె చాలా గొప్ప రాష్ట్ర హైకోర్టు లాయర్ గారు, వారు కూడా ఉత్సాహంగా వచ్చి పాల్గొన్నారు. అభినవ్ గ్రేటర్ హైదరాబాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అలాగే నడిమిటి నాగరాజు, సాయిబాబా, బాలకృష్ణ గారు, అనేక మంది, సుధాకర్, ప్రతి ఒక్కరూ ఆనందంగా అభినందించడం చూస్తుంటే నాకు సంతోషము, ఆనందం కలిగింది. గ్రామం దగ్గరికి వెళ్ళి ఉంగరానికి పట్టేయమంటే ఉంగరాలు అడుగుతారా? ఎక్కడ? ధన్యవాదాలు నాన్నగారికి. థ్యాంక్ యూ ఫర్ దిస్ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్. నిజముగా దేవా, ఇదిగో తన దేశం యొక్క ఉన్నత స్థానాల్లో కుమార్ నుంచి తన వాగ్దానం చేసి శ్రీ అంబటి తండేసిగా కృష్ణమూర్తి గారిని బట్టి తన భార్య తండేసి రాణి గారిని బట్టి వేలాది కోట్లాది స్థితిలో సుఖం చేస్తున్నాం. కీర్తనలో 65:11 ప్రకారం సంవత్సరంలో దయాకిరీటం నా బిడ్డనికి ధరింపచేస్తున్నాను. నీ మార్గంలో సారంలో ఎదజల్లుతాయి. నా కుమారుడు యాకోబు యొక్క శ్వాసం నీకు ఇస్తాను. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నువ్వు ఉంటావని ప్రభు సెలవిస్తున్నాడు. గనుల్లోను ప్రధానుల్లోను నేను ఉన్నతిగా నిలబెడతానని ప్రభు సెలవిస్తున్నాడు. జాషువా గ్రంథం 1:9 ప్రకారం నువ్వు బ్రతుకు దినంలో ఏ మనుషుడు, ఏ స్పిరిట్, ఏ రాజ్యం, ఏ సాతాను, ఏ శక్తులు నీ ముందు నిలవచాలు. ఇదిగో నీకు దీర్ఘాయుష్నిస్తున్నాను నా కుమారుడా. ఇదిగో తండ్రి, నువ్వు చేసే పనులన్నింటిలో ప్రయత్నంలో దీవించి ఆశ్రయించి ఉన్నత శిఖరాల్లో యోసేపు వలె, దానియేలు వలె, దావీదు మహారాజు వలె, సొలొమోను వలె ఇదిగో నా కుమారుడు ఈ శిష్యుని నిత్యంగా నువ్వు వేలబోతున్నావు. ఇదిగో నేను ప్రధానులతో నేను కూర్చుండబెట్టి నీకు దీర్ఘాయుష్నిస్తున్నాను. ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వరకు నా కంటి పాపల్ని, నిన్ను, నీ భార్య, నీ గర్భఫలాన్ని నా కంటి పాపలు కాపాడి రక్షిస్తానంటున్నాడు. ఇదిగో అనేక మందికి ఇదిగో నువ్వు ఆదరణకర్తగా ఉంటావు, అనేక మందిని పోషించేవాడుగా ఉంటావు, అనేక మందిని నడిపించేవాడుగా ప్రభుని నడిపించబోతున్నాడు. నా నిమిత్తం దానియేలులాగా నువ్వు నిలబడ్డావు కాబట్టి రాజులను, ప్రధానులను గద్దించి అభిషేకం, ఆశీర్వాదం నీకు ఇస్తాను. ఈ జాషువా గారి జ్ఞానాత్మకుడిగా నేను అభిషేకిస్తున్నాను. ఇదిగో నేను నమ్ముకున్న వారిని ఇదిగో నువ్వు అభిషేకించి దావీదు మహారాజు గారు కుంటోలు, గుట్టోలు, మోకలు, చెవిటోలు మహాపరాక్రమశాలి చేసినట్టుగా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ గొప్ప పరాక్రమశాలుగా నేను నమ్ముకున్న వాళ్ళు ఉన్నత శిఖరాలు కదిలించే విధంగా దావీదు మహారాజు లాగా నువ్వు నా హృదయానుసారుడివి. జాషువా గారు లాగా ఇదిగో నన్ను నడిపించేవాడు, దేవుని ఆత్మతో నడిపింపబడేవాడు. నా కుమారుడానికి మంచి ఆరోగ్యం ఇచ్చి వచ్చే సంవత్సరం వరకు నా కంటి పాపలు నేను కాపాడి దీర్ఘాయుష్ని నీకు ఇస్తున్నాను. చెట్టుకు మంచున్నట్టు నీకుంటున్నాను. తామర పుష్పాలను వృద్ధి పొందుతావు. ఇదిగో ఇది మొదలుకు నీ దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నేను ఎక్కించి నిన్ను ఆశ్రయించబోతున్నాను. నీకు వ్యతిరేకంగా ఉన్నారు ఎవరు నీ పక్షం అవుతారు, నీకు